దేశంలో కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదన్నారు బీజేపీ నేతలు. సీఎం రేవంత్ కావాలనే ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడుతున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ జరిగితేనే మహిళల రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అందరూ మద్దతివ్వాలని, ఇది చట్టం కాదని కోట్లాది మంది మహిళల ఆశయమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో రవీంద్ర భారతి లాంటి ఒక కల్చరల్ సెంటర్ నిర్మిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భవిష్యత్ అవసరాల కోసం కేంద్రం ఈ సెంటర్ కోసం 23 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని చెప్పారు. మాదాపూర్లోని సీసీఆర్టీలో సాంస్కృతిక కేంద్రం పనులు పరిశీలించారు కేంద్ర మంత్రి. ఈ ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి కళాకారులకు అంకితం చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో ఉన్నటువంటి సీసీఆర్టీలో ఒక రవీంద్ర భారతి లాంటి ఒక కల్చరల్ సెంటర్ ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి సుమారు 23 కోట్ల రూపాయలతోటి మంచి హాలును మంజూరు చేయడం జరిగింది. డిసెంబర్ లోపల ఈ హాల్ను పూర్తి చేసి కళాకారులకు ప్రజలకు అంకితం చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము. దివ్యాంగులు మానవ వనరుల్లో అంతర్భాగమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలోని దివ్యాంగుల ప్రయోజనాల కోసం మోదీ సర్కార్ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేట్లో సామాజిక అధికారిత శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కిషన్ రెడ్డి. ఏడీఐపీ పథకం కింద దివ్యాంగులకు వాహనాలను అందించారు కిషన్ రెడ్డి. సమాజంలో మరి ఎవరినైనా ముందు చేయూతను అందించి ఆదుకోవాలి అంటే అందరికంటే మొట్టమొదటిగా చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తి దివ్యాంగులు. అందుకే ప్రధానమంత్రి అంటారు, వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు చిట్ట చివర కాదు, చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తికి మొట్టమొదట మనం సహకారం అందించాలని. దేశంలో కాంగ్రెస్ పార్టీ బతికే పరిస్థితి లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే ఉత్తరాది దక్షిణాది అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ ఆఫీసులో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు లక్ష్మణ్. నియోజకవర్గాల పునర్విభజన జరిగితేనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ప్రధానమంత్రి స్వయంగా ఈరోజు ద్విశతాబ్ది ఉత్సవాలకు ప్రారంభం ఈ సంవత్సరం అని చెప్పి ప్రకటించడమే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి హోదాలో మహాత్మా జ్యోతిబా పులే యొక్క ఆశయాల పట్ల వారు జీవితంలో తమ సమాజ స్థాపన కోసము విద్య ద్వారానే ఆ సాధికారత లభిస్తుందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు చాలా పత్రికల వల్ల వ్యాసాలు రాయడం జరిగింది. పార్టీలకు అతీతంగా అందరూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. ఇది ఒక్క చట్టం కాదని కోట్లాది మంది మహిళల ఆశ ఆశయమని చెప్పారు. చట్టానికి ఆమోదం తెలిపితే కొత్త శకానికి నాంది పడనుందన్నారు. బిల్ పాస్ అయితే మహిళలు ఆర్థిక, విద్య, ఉపాధి వంటి అన్ని రంగాల్లో తమ మార్కు చూపిస్తారని తెలిపారు డీకే అరుణ. ఈరోజు ఆ బిల్లును 2029 ఎన్నికలు అమలు చేయడానికి ఈరోజు పార్లమెంటు సెషన్స్లో అన్ని పార్టీల నాయకులు, ఆల్ పార్టీ పార్లమెంటు సభ్యులు 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేటటువంటి విధంగా పార్టీలకు అతీతంగా ఈ బిల్లును పాస్ చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పలకబోతున్నటువంటి బిల్లు ఇది. మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనకు సంబంధించి ప్రత్యేక కమిటీ వేసింది స్టేట్ బీజేపీ. 7 సభ్యులతో నారీ శక్తి వందన్ స్టేట్ కమిటీని నియమించింది. కమిటీ కన్వీనర్ గా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డిని నియమించింది.